జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణకాండ గురించి మనకందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి మనం గతంలో ఇప్పటికే చాలా వీడియోలు చేశాం. అక్కడ హిందువుల మీద జరుగుతున్న ఈ అట్రాసిటీసు అన్నీ అయితే కావు. దీంతో చూసి అలసిపోయి ఆవేదన చెంది విరక్తి వచ్చినటువంటి, అంటే ఒక తిరుగుబాటు వచ్చింది హిందువుల్లో. వీళ్ళందరూ ఏంటంటే ఇక లాభం లేదని చెప్పేసి తిరగబడడం ప్రారంభించారు. ఇది బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నట్టుగా కనపడుతుంది. ఏది అక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్లోని హిందూ సంఘాలు ఇప్పటికే ఒక 8 డిమాండ్లతో కూడిన ఒక వినతి పత్రాన్ని బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వానికి అయితే అందించారు. దీనికి సంబంధించి ఇంతకుముందు నేను ఒక వీడియో కూడా చేసిన. అయితే ఇప్పుడు ఈ 8 డిమాండ్లతో పాటు మరొక 4 సరికొత్త డిమాండ్లతో మన బంగ్లాదేశ్ హిందువులు అయితే ముందుకు వచ్చినారు. అవేంటయ్యా అంటే, మైనార్టీ కమ్యూనిటీల కోసం ప్రత్యేకంగా ఒక మినిస్ట్రీని అయితే ఏర్పాటు చేయాలా. ఇప్పుడు మనకు ఉంటాయి కదా, మన దేశంలో ఉంటుంది మైనార్టీ మినిస్ట్రీస్ అని ఇట్లుంటాయి అనమాట. ప్రతి రాష్ట్రంలో కూడా ఉంటారు, అట్టే సెంటర్లో కూడా ఉంటారు. ఈ విధంగా ఉంటారు మైనార్టీ మినిస్టర్ అని చెప్పేసి. అదేవిధంగా మైనార్టీ కమ్యూనిటీల కోసం ప్రత్యేకంగా ఒక మినిస్ట్రీని అయితే ఏర్పాటు చేయాలా. అట్లాగే బంగ్లాదేశ్ జాతీయ పార్లమెంట్లో మైనార్టీలకు, అంటే హిందువులకు 10% రిజర్వేషన్లు అయితే కల్పించాలా. అవును, ఎందుకు కల్పించరు? ఇప్పుడు భారతదేశంలో కూడా మైనార్టీలు ఉన్నారు కదా, మైనార్టీలు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. అదేవిధంగా ఇంకా బంగ్లాదేశ్లో ఎందుకు ఇరు కాబట్టి అదే ఉద్దేశంతో అక్కడ మైనార్టీలకు 10% అయితే రిజర్వేషన్లు ఇవ్వాలా. అలాగే ప్రత్యేకంగా ఈ మైనార్టీ ప్రొటెక్షన్ కమిటీని అయితే ఏర్పాటు చేయాలి. ఇంకా 4వ పాయింట్ ఏందయ్యా అంటే, భారత్లో లాగానే బంగ్లాదేశ్లో కూడా మైనార్టీల మీద దాడులు చేసిన వాళ్లకు కఠినమైన శిక్షలు పడేలా చట్టాలను కూడా రూపొందించాలని చెప్పి ఈ కొత్తగా అంటే ఇంతకుముందు పెట్టిన 8 డిమాండ్లతో పాటు, మనం ఇంతకుముందు చెప్పిన 8 డిమాండ్లతో పాటు ఇవి ఇప్పుడు కొత్తగా ఇంకొక 4 డిమాండ్లు అనమాట. మొత్తం కలుపుకొని 12 డిమాండ్లను బంగ్లాదేశ్ హిందువులు బంగ్లాదేశ్ ప్రభుత్వం ముందైతే పెట్టినారు. ఇక ఏం జరుగుతుంది అనేది మనం కొన్ని రోజులు చూసే కానీ తెలియదు. అది పరిస్థితి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఈ విలువైన సమాచారాన్ని బంగ్లాదేశ్లో మన హిందువులు ఇవి ఏదైతే ఇప్పుడు తిరుగుబాటు చేస్తూ ఉన్నారో, అంటే జరిగిన దారుణాలు తెలియాలా, అట్లాగే ఇప్పుడు వాళ్ళ రెస్పాన్స్, వాళ్ళ రియాక్షన్ ఎట్లుందో కూడా ప్రతి ఒక్కరికి తెలియాలా. కాబట్టి ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా ఈ ఛానల్ చూస్తున్నటువంటి మహానుభావులు, ఈ వీడియో చూస్తున్నటువంటి మహానుభావులు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్ రావడానికి తప్పనిసరిగా ఆ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.